హాయ్ ఫ్రెండ్స్, డాక్టర్ మనస్విని ఫ్యామిలీ డాక్టర్. ఈ సీరియల్ నేను ప్రతిలిపిలో డైలీ సీరియల్గా ఇచ్చాను. ఇది ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను. ప్రతి జీవికి సుఖభోజనం, సుఖనిద్ర ఎలాగో సంసార సుఖం కూడా అతి సహజం. దీనిలో సిగ్గుపడాల్సిన విషయం ఏమీ లేదు. ప్రతి అనారోగ్యానికి ఒక పేరు ఉంది, దానికి ఒక క్లినిక్ ఉంది. అవి బయటికి చెప్పుకోగలరు, కానీ ఇక్కడికి వచ్చేవారి సమస్యలు బయటికి చెప్పుకోలేరు. ఆరోగ్యం కోసం ఎక్సర్సైజ్ ఎలా చేస్తారో జీవితానికి సెక్స్ మంచి ఎక్సర్సైజ్ అని చెప్పినా అర్థం చేసుకోరు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. క్లినిక్ 6 అంతస్తుల భవనంలో కుడివైపు పెద్ద యారో మార్క్ కనిపించింది. మనస్విని క్లినిక్ అన్న బోర్డు. చిన్నగా లోపలికి అడుగుపెట్టాను. ఎందుకో భయంగానే అడుగుపెట్టాను. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో అనే భయం. సెక్సాలజిస్ట్ దగ్గరకు రావడం అంటే ఏదో వ్యాధులు బాధలు ఉంటేనే వస్తారని జనాలు నన్ను చూసి అనుకుంటారేమో అని భయం. చిన్నగా అడుగు వేసుకుంటూ లోపలికి వెళ్ళాను. లోపల చాలామంది కూర్చొని ఉన్నారు. నేనొక్కదాన్నే క్లినిక్కి వెళ్తున్నానేమో అనుకున్నాను. లోపల జనాల్ని చూసి కొంచెం ధైర్యం వచ్చింది. నాలాంటి వాళ్ళు చాలామంది క్లినిక్లో నాకు తోడుగా ఉన్నారనిపించింది. చుట్టూ చూశాను. గోడ మీద అందమైన ప్రకృతి బొమ్మలు అలంకరించి ఉన్నాయి. కొంతమంది సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. టీవీ సీరియల్స్లో చూసిన వాళ్ళు 2 అక్కడ కూర్చొని ఉన్నారు. కుడివైపు రిసెప్షనిస్ట్ కూర్చొని ఉంది. మేడం చెప్పండి అని. మీరు ఇంతకుముందు అపాయింట్మెంట్ తీసుకున్నారా అని అడిగింది. అపాయింట్మెంట్ గురించి నాకేం తెలీదు అని నా పేరు చెప్పాను. నా పేరు సంస్కృతి. నా పేరు నోట్ చేసుకుంది. రిసెప్షనిస్ట్ వెంటనే ఇంకో అమ్మాయికి నా పేరు రాసిన చీటీ ఇచ్చి లోపలికి పంపించింది. లోపలికి కాగితం తీసుకువెళ్ళిన అమ్మాయి వెంటనే తిరిగి వచ్చి, డాక్టర్ గారు మిమ్మల్ని పక్క రూమ్లో వెయిట్ చేయమన్నారు, రండి అని అన్నది. సరే అని ఆమెతో పక్క రూమ్లోకి వెళ్ళాను. రూమ్ చాలా అందంగా అలంకరించి ఉంది. ఏసీ గాలి చల్లగా తగిలింది. చాలా హాయిగా ప్రశాంతంగా అనిపించింది. మీరు కూర్చోండి, డాక్టర్ గారు వస్తారు అని చెప్పి వెళ్ళిపోయింది నర్స్. 10 నిమిషాల్లో డాక్టర్ మనస్విని డోర్ తీసుకొని వచ్చి నన్ను గట్టిగా పట్టుకొని, ఎన్నేళ్లైందే నిన్ను చూసి, కనీసం ఒక్క ఫోన్ కూడా చేయకుండా వచ్చావు. మా క్లినిక్ పేరు చెప్తేనే చాలా భయపడిపోయేదానివి, నువ్వేనా ఇలా వచ్చావు అని నమ్మలేకపోతున్నా. నీ పేరు చూడగానే ప్రాణం లేచొచ్చింది. ఆ సంస్కృతి నువ్వేనా అనిపించింది. అందుకే పరుగున వచ్చాను అన్నది మనస్విని సంతోషంగా. నాకు మనస్విని చూడగానే చాలా సంతోషం అనిపించింది. ఏమిటి సంగతి, ఊరికే రారు మహానుభావులు, ఏమిటే ఇలా క్లినిక్ వెతుక్కొని మరీ వచ్చావు అన్నది మనస్విని. మౌనంగా ఏమీ మాట్లాడకుండా కూర్చున్నా. ఏమిటి సంస్కృతి, ఏమైంది, నాతో చెప్పడానికి ఎందుకు భయం అన్నది మనస్విని. ఏమీ లేదే, మన ఇద్దరం మంచి స్నేహితులం. నువ్వు సెక్సాలజిస్ట్ అయ్యావు, మంచి పేరు సంపాదించుకున్నావు. సెక్స్ అంటే అది బూతుమాట అని, పేరు తలిస్తేనే పాపం అని మేమంతా అనుకునేవాళ్ళం. అందుకే ఇన్నేళ్లు నీకు దూరంగా ఉన్నాను. నా మాటకు నవ్వింది నా మనస్విని. చూడు సంస్కృతి, ఈ క్లినిక్ నాకు దేవాలయం లాంటిది. ఇక్కడికి వచ్చేవాళ్ళు బయటికి చెప్పుకోలేని సమస్యలతో వస్తారు. ప్రతి ఆరోగ్యానికి పేరు ఉంది, అది బయటికి చెప్పుకుంటారు. కానీ ఇక్కడికి వచ్చేవారు సమస్య బయటికి చెప్పుకోలేరు. మానసికంగా వారిలో వారే కృంగిపోతూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. గోటితో పోయేదానికి గొడ్డల దాకా తెచ్చుకొని జీవితం నాశనం చేసుకుంటున్నారు. నా దగ్గరికి వచ్చిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చి, వారి సమస్య తీర్చి, వారికి ఒక సుఖమైన జీవితాన్ని అందించడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అన్నది మనస్విని నవ్వుతూ. అవును, నువ్వు చెప్పింది నిజమే. చాలామంది ఆడపిల్లలు తెలియని భయంతో బాధపడుతూ ఉన్నారు. అలాంటి వారికి నీవు మార్గదర్శకం చేస్తున్నావు. చాలా సంతోషంగా ఉంది. అందుకే నా స్నేహితురాలైన నిన్ను వెతుక్కుంటూ వచ్చాను అన్నాను. సరే చెప్పు, చాలామంది వెయిట్ చేస్తున్నారు. నీ పేరు చూసేసరికి ఆగలేక నువ్వేనా అని వచ్చేశాను అన్నది మనస్విని. మేడం మీకోసం అంటూ వచ్చింది నర్స్. ఒక 10 నిమిషాలు నన్ను డిస్టర్బ్ చేయక, నేను నీకు కాల్ చేస్తా అని చెప్పి ఆమెను పంపించేసింది మనస్విని. సంస్కృతి, ఏమిటి నీ ప్రాబ్లం అని నా చేతులు పట్టుకొని నా దగ్గరగా వచ్చి కూర్చుంది.
ఆమె అలా ఆత్మీయంగా అడిగేసరికి చాలా బాధేసింది. ఏడుపు ఆగలేదు. ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది? అన్నది మనస్విని. నాకు పెళ్లి జరిగింది, నీకు తెలుసుగా అన్నాను. అవును, కార్డు పంపావు. నాకు సెమినార్ ఉండడం వల్ల రాలేకపోయాను, సారీ అన్నది. సరే కానీ చెప్పవే, చిన్నపిల్లలాగా నీ ఏడుపు నువ్వు అన్నది సరదాగా మళ్ళీ. నా పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగినా ఒక ఆడపిల్లకి తెలియని మనిషి దగ్గరికి వెళ్ళడం ఎంత నరకమో నీకు తెలుసా? పెళ్లి చూపుల పేరుతో ఒక అబ్బాయి ముందు కూర్చోపెట్టి తర్వాత ఇతనే నీ భర్త అని నిర్ణయించి 10 రోజుల్లో పెళ్లి చేసేసి నువ్వు అత్తగారింటికి వెళ్ళిపోవాల్సిందే అని అబ్బాయి చేతిలో చేయి వేసి పంపించేస్తారు. అది ఎంతటి మానసికమైన క్షోభ ఎవ్వరికీ అర్థం కాదు. అప్పటి వరకు తండ్రి ముందు కూడా ఎంతో జాగ్రత్తగా ఉన్న తెలియని వ్యక్తి దగ్గరికి వెళ్ళి తన తనువంతా అర్పించాలి. ఇదెక్కడి న్యాయం? నా పెళ్లి జరిగి 2 నెలలైంది. ఇంకా నాకు అతనంటే భయం పోలేదు. నేను అతని దగ్గరికి వెళ్ళలేదు. ఏదో భయం నన్ను వెంటాడుతూనే ఉంది. అతను ఎంత మంచి మాటలు చెప్పినా నాకు అతని దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను. భయపడుతూనే నా సమస్య చెప్పాను. అయ్యో, ఇంత చిన్న విషయానికి ఎందుకు అంత భయం? నీ సమస్యకి సమాధానం నేను చెప్తాను అన్నది మనస్విని నవ్వుతూ. ఆ సమస్య పరిష్కారం ఏమిటో తరువాయి భాగంలో విందామా?